గుడ్ మార్నింగ్. బంగ్లాదేశ్‌కి హింసకు సంబంధించి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, మీడియా ప్రతినిధులు, మీడియా సంస్థలకి ఒక చిన్న విన్నపం సార్. ఎందుకంటే బంగ్లాదేశ్‌లో జరిగే సమస్య ఏదైతే హింస ఉందో అది దేశంలోని అంతర్భాగం కాదు. కొన్ని విదేశీ సంస్థల హస్తం కూడా ఉందని చెప్పి భారత విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ కూడా చెబుతూ ఉంది. జయశంకర్ గారు కూడా చెప్పారు. దీన్ని ఆ కోణంలో మనం ఆలోచించాలని. దయచేసి ఈ విషయాన్ని హిందువులకు, ముస్లింలకు అన్న పదాలు వాడుతూ ఎంతసేపు హిందూ ముస్లింల మీద ఈ హింసను ఆపాదించి మీ ఛానళ్ళ రేటింగ్ని, వ్యూస్ని పెంచుకొని తద్వారా రూపాయి సంపాదించుకునే మార్గాలు చేయకండి సార్. బంగ్లాదేశ్లో హిందువుల ఇళ్లకు, దేవాలయాలకు, గుళ్ళకు ముస్లింలు కాపలా ఉన్నారు సార్. కర్రలు పట్టుకొని ముస్లిం మత పెద్దలే కాపలా ఉన్నారు సార్. హిందువులను అక్కున చేర్చుకుంటూ హిందువులను తీసుకెళ్లి మసీదులో కూర్చోబెట్టుకొని కాపాడుకుంటూ ఉన్నారు సార్. ఈ అంశాన్ని కూడా, ఈ కోణాన్ని కూడా రాయండి సార్. కొన్ని అల్లరి మూకలు హింసను చెలరేగి తమ యొక్క రాజకీయ స్వార్థం కోసం చేస్తున్న ఈ